శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరంచే నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు అనుకున్నాను సడన్గా ఒక సామ రాగంలో, అంటే దాన్ని శ్యామ అంటారు. ఆ రాగంలో అన్నపూర్ణ విశాలాక్షి ముత్తుస్వామి గారి కీర్తన ఉంటుంది. అది నేను ఇవాళ కొంచెం కొద్దిగా ఏదో వచ్చినంత వరకు పాడి కాస్త వాయిలను వాయిద్దాం అనుకుంటున్నాను. అది ఎలా జరిగిందో కొంచెం ముందరకు చెప్తాను విషయం. పూర్తిగా వెళ్ళిన లోపల జరిగిందో మా ఇంటి పక్కనే మా సీతారామ, మా ఫ్రెండ్ దుడ్డు సీతారామయ్య గారు, ఆయన ప్రిన్సిపాల్ చేశారు. వాళ్ళ తమ్ముడు కూడా గణపతి గారు, ఆయన కూడా మృదంగం నేర్చుకుని. వాళ్ళ మిసెస్ డాక్టర్ రాధిక, ఆవిడ కూడా వోకలిస్ట్, చాలా బాగా పాడతారు ఆవిడ. అయితే నేను చేసుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుందామని ఒకసారి ఎప్పుడు వచ్చారు ప్లాన్. దానితో వస్తే ఎప్పుడు నేను అంటే వస్తున్నప్పుడు నేను అప్పుడు కాశీకి వెళ్దాం అనుకున్నాను, ప్రయాణం చేద్దాం అనుకుంటే అమ్మ ఆవిడ ఇలా పాడతారు తెలుసు కాబట్టి, అమ్మ నాకు రాధిక గారు మీకు జ్ఞాపకం ఉన్న నాకు కొంచెం ఇలాగ అక్కడ అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ ముందుగా అక్కడ పాడుకుందాం అనుకుంటున్నాను అంటే వెంటనే ఒక కాగితం మీద రాసిచ్చారు, స్వరంగా సాహిత్యం రాసిచ్చారు. అయితే బాగా పాడారు కదా, అది మైండ్లో పెట్టేసుకున్నాను. ఒకసారి విన్నాను కాబట్టి సరే పెట్టేసుకున్నాను. కాశీ వెళ్ళినప్పుడు పాడాను అక్కడ ఆ క్షేత్రంలో. అది కాగితం పెట్టుకుని చాలా ధన్యవాదాలు, భగవంతుడు ఏర్పాటు చేశాడు అనుకున్నాను. చాలా సంతోషం. నిజంగా ఈ శ్యామరాగంలో ఏ కీర్తనం అయితే పాడినా ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. అది ముత్తుస్వామి గారు రాశారు. ఇంకా చెప్పగల శ్యామరాగం ఏంటంటే సరిగా అది అలా వస్తుంది. దాని ముందర పాడతాను, మామూలుగా కొంచెం తెలుస్తుంది. అన్నపూర్ణే విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి రక్ష, ఇది పాడతారు. రక్ష అని పాడుతుంటారు కొత్త పద్ధతి. అన్నపూర్ణే విశాలాక్షి రక్ష, అఖిల భువన సాక్షి కటాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, అన్నపూర్ణే. ఇది అది పల్లవి అయింది. అనుపల్లవి. ఉన్నతగర్త తీర విహారిణి, ఉన్నతగర్త తీర విహారిణి, ఓంకారిణి దురితాది నివారిణి, ఉన్నతగర్త తీర విహారిణి, ఓంకారిణి దురితాది నివారిణి, పన్నగాభరణరాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి, అన్నపూర్ణే. ఇది అనుపల్లం అయింది. ఇంకా చరణం. పాయసాన పూరిత మాణిక్యే, పాయసాన పూరిత మాణిక్య పాత్ర హేమద్వరీ విధృత కరే, కాయజాది రక్షణ నిపుణతరే, కాంచనమయ భూషణాంబరధరే, తోయజాసనాది సేవిత పరే, తుంబురు నారదాది నుతవరే, త్రయాతీత మోక్ష ప్రదచతురే, త్రిపద శోభిత గురుగు అసాదరే, అన్నం పూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, అన్న పూర్ణే. దీనికి అర్థం ఏంటంటే కొంచెం చెక్క నిమిషం కొద్దిగా ఏంటంటే దీక్షల కీర్తనలో ఏంటంటే అన్నపూర్ణ తల్లి విశాలమైన కన్నులు గల అమ్మ, సమస్త లోకాలకు సాక్షివి, కటాక్షిని ప్రసాదించి అమ్మ తల్లి నువ్వు అమ్మ చెప్తాట. ఉన్నతమైనటువంటి గర్తా తీరంలో విహారం చేసి, అంటే తిరువారూరు దగ్గర కుళిక్కలై
కొడిక్కడ అనే క్షేత్రంలో అన్నపూర్ణ తల్లి అక్కడ ఉందిట. అది ఆ ఓంకార స్వరూపిణి, సమస్త పాపాలు తొలగించేది, నాగాభరణం ధరించే శివునికి రాణి. అలా అని పక్కనే శివుని పక్కనే ప్రకాశించే అమ్మ అని పిలుస్తున్నాడు. పాయసాన్న కలిగి పాత్ర ఒక చేత బంగారు గరిటి కదా కరిగి శోభిల్లు మా మన్మధుడు మొదలైన వాళ్ళందరూ కూడా నైపుణ్యం కలిగిన బంగారు వస్త్రాలు ఆభరణాలు ధరించిన తల్లి. కమలాసుడైన బ్రహ్మ మొదలైన పూజింపబడిన నాదుడు తుంబురులు మొదలైన వాళ్ళందరూ కూడా నృతించబడిన తల్లి. ధర్మార్థ కామోక్షములను ప్రసాదించడంలో చాతుర్యం కలిగిన తల్లి. సచ్చితానందములచే శోభిల్లే గురుగుని ఆదరించే తల్లి అని చెప్పి అన్నపూర్ణ విశాలాక్షి కటాక్షి రక్షించమ్మ చెప్పాను. అది సాక్షి నాకు రక్షించమ్మా అని చెప్పి అడగడం అన్నమాట. ఈ కీర్తనలో ఉంది. ముత్సాంబిష్టి వారి కీర్తనలో అన్నపూర్ణ విశాలాక్షి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ దీక్షలో అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించారు. ఇక్కడ ఇది చూసి సామరాగంలో ఉంది. ఇది విశాఖ అన్న కీర్తన కుడిక్కుళైలో గల కాశీ విశ్వాసం నుంచి దేవేరి అన్నపూర్ణమ్మను స్తుతిస్తూ రచించారు. ఇది కీర్తన అన్నమాట. ఇంకా ఎన్నెన్నో ఉంది ఆవిడ దగ్గర. అంటే కొంచెం తీర్చాదే అనిపిస్తుంది అన్నమాట. ఆ తన్మయత్వం పాడుకుంటూ ఉన్నాను. నిజంగా స్వరం అది కూడా నేను ఉన్నమాట చెప్తాను. నేను స్వరం ప్రాక్టీస్ చేయలేదు, నాకు ఆ స్క్రిప్ట్ తెచ్చుకోలేదు. అంటే ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. అంత దైవికంగా జరుగుతోంది. మీ అందరికీ ఆసక్తి కావాలి. కేవలం ఏమిటంటే నేను అనుకునేది ఇప్పుడు ఈ భగవంతు దయ వల్ల ఏమిటంటే నాకు ఉద్దేశం ఏమిటంటే ఏదో మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది, మన వాళ్ళు ఎంతో గొప్ప మహులు వాళ్ళందరూ కూడా ఎంతనో మహానుభవం, అందరికీ వందనాలు. నేను ఎక్కడ వాడిని ఎంతటి వాడిని, కానీ నా మనసుకి ఏంటంటే తృప్తిగా ఉంది. ఏంటంటే వాళ్ళని గురువుల్ని వాళ్ళు తలుచుకుంటున్నాను. ఇక్కడ ఇది మీకు చెప్తున్నాను. మీరు మీ పిల్లలు మీ మనవలు వీళ్ళందరూ కూడా చక్కగా సంగీతం నేర్పించుకోండి. చక్కగా గురువులు దీన్ని ఆశ్రయించండి. చక్కటి వాళ్ళని దగ్గర నేర్పించుకోండి. శుభ్రంగా చక్కగా నేర్చుకుంటే వాళ్ళకి ఇహంపరం రెండూను నేర్చుకోవడం వల్ల లాభం ఎవరికంటే ఆ పాడుకుంటున్నవాడు నేర్చుకుంటున్నవాడు ఒక్కడు పాడుకోవచ్చు హాయిగా, ఒక్కడు ఆనందం తీసుకోవాలి. దాని తలమెత్తం ఇంత కావాల్సిన ఏకాగ్రత వచ్చేస్తుంది. భగవంతుడు వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఇది నా విశ్వాసం. ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి అంటే ఈ విరామం ఇచ్చేస్తాను ఇక్కడతోటి. స్వస్తి. Mm-hmm.